అన్నార్తులకు కడుపు నిండా భోజనం పెట్టాలన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు అన్నా క్యాంటీన్లు ప్రారంభించారని ఎమ్మెల్యే కళా వెంకట్రావు అన్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో అన్నా క్యాంటీన్కి ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రామ్ మల్లిక్ నాయుడు శంకుస్థాపన చేశారు. 2019లో జగన్ అధికారం చేపట్టాక అన్నా క్యాంటీన్లు ఎత్తేసి పేదవారి కడుపు మీద కొట్టారన్నారు, విమర్శించారు. మళ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం చీపురుపల్లిలో 61 లక్షల వ్యయంతో అన్నా క్యాంటీన్ నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. చీపురుపల్లిలో అన్నా క్యాంటీన్ కోసం శంకుస్థాపన వేయటం జరిగింది. ఇది చాలా ఆనందంగా ఉన్న విషయం. ఎందుకనంటే గత 2014-2019 మధ్యన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి మున్సిపాలిటీలు, మేజర్ మున్సిపాలిటీలు అన్నింటిలో కూడా పేదవాడికి 5 రూపాయలకి భోజనం దొరకాలి. ఎవరైనా కష్టపడి మరి ఒక ఊరి నుంచి ఒక ఊరి సిటీకి వెళ్ళినప్పుడు అన్నం లేక పేదవాడు ఇబ్బంది పడకూడదని చెప్పి మరి అక్షయ పాత్రకి దీన్ని అందించి అన్నా క్యాంటీన్లు అన్ని మేజర్ మున్సిపాలిటీలు అన్నింటిలో కూడా పెట్టడం జరిగింది. మరి ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వంలో వాటన్నిటిని మూసేసి వాటిని అన్నా క్యాంటీన్లు ఎన్టీ రామారావు గారి పేరున చంద్రబాబు నాయుడు గారు మన గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. పేద ప్రజలు ఎవరైతే హాస్పిటల్కో ఆఫీస్ పనుల మీద వచ్చేటటువంటి వాళ్ళకి, అదే విధంగా ఏ దిక్కు ముక్కు లేనటువంటి టౌన్ లో నివసిస్తుండేటటువంటి పేద ప్రజలకి మరి సరైనటువంటి భోజనం ఉండాలి అని చెప్పి అక్షయ పాత్ర వాళ్ళకి ఇచ్చి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం మరి వీటిని 5 రూపాయలకే ఇచ్చినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఆ విధంగా పెట్టింది చాలా మందికి ఉపయోగపడితే మరి ఏదో చేస్తాడని చెప్పి